నమస్తే. ప్రస్తుతం పాలమూరు జిల్లా కేంద్రానికి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి గారు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఏవైతే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంగన్వాడీ టీచర్ల అంటే ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగాలి అని చెప్పి కూడా గత 3, 4 నెలల నుంచి కూడా అంటే చర్చ జరుగుతుంది. ఆ విషయంపై చెప్పండి మేడం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లది వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేసే అవకాశాలు? ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా సీడబ్ల్యూసీలో ఇవి అవుతున్నాయి. ఎగ్జామ్స్ రేపున్నాయి. దాని తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఆయమ్మ వాళ్ళయే టేకప్ చేస్తామని అంటుండ్రు. దాని ప్రక్రియ చేసుకుంటే ఎట్లా మనం ఇంతకుముందంటే ఎమ్మెల్యేస్, కలెక్టర్స్ అట్లా ఇస్తూ ఉంటారు అంగన్వాడీ. ఇప్పుడు ఏ రకంగా మనం ఏ రీతిగా వాళ్ళను మనము తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఫైల్ పుట్టప్ చేస్తారు. ఒక 1 మంత్లో అట్లా చేస్తారు. అవన్నీ కూడా ఫిల్అప్ అవుతాయి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి చాలా ప్లేస్లలో. ప్రమోషన్స్ వచ్చిన ఆయమ్మలు టీచర్లు అయింది కానీ ఆ ప్లేసెస్ అట్లనే ఉండిపోయినాయి. తప్పకుండా ఒక 1-2 మంత్స్లో డెఫినెట్గా చేస్తారు. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే ఏదైతే టౌన్లు ఉంటున్నో ఆ టౌన్లో మాత్రమే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ ఉంటున్నాయి. ఏదైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, కొన్ని వీధులలో ఉంటాయి, గల్లీల్లో వీధుల్లో అక్కడ ఆ అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయట్లేదు వాళ్ళు పూర్తి. ఎందుకంటే దానిపైన పర్యవేక్షణ కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐసీడీఎస్ అధికారులది కూడా నిర్లక్ష్యం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జనరల్‌గా చాలా మటుకు ఇప్పుడు మేము మొత్తం స్టేట్‌లో తిరుగుతున్నాం. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా పోయి రావడం జరిగింది. చాలా మటుకు అప్పుడు 40 పిల్లలుంటే ఒక అంగన్వాడీ ఇవ్వాలనే ఆలోచన ఉండేది. అట్లాగే అదే ప్రతిపాదికన ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరు. 12 మంది, 16 మంది, 17 మందే పిల్లలుంటున్నారు. మిగతా దాంట్లల్లో మరి మూయడానికి కారణం ఏమన్నా పిల్లలు రాక మూస్తున్నారో మరెందుకో ఎందుకంటే వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళకి డెఫినెట్‌గా ఐసీడీఎస్ వాళ్ళు చూడాలి. ఎందుకంటే సాలరీ తీసుకుంటా నడుపుతున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఐసీడీఎస్ వాళ్ళకుంది. అట్లాంటివి ఏమన్నా ఎవరికైనా దృష్టికొస్తే డెఫినెట్‌గా మేము ఐసీడీసీ వాళ్ళకి చెప్తాం. మా దృష్టికైతే ఇప్పటివరకు కూడా రాలేదు. ఇప్పుడు ఇంకా చాలామంది ఇప్పుడు స్కూల్స్ కొంచెం విధానాలు మార్చి పిల్లలను ప్రైమరీ స్కూల్స్ పంపించాలని సీఎం గారు పెట్టిన ప్రతిపాదకను దాన్ని కూడా చూడాల్సిందే. ఎందుకంటే అది కూడా పోతే దాంట్లో ఇంకా తక్కువ మంది అయిపోతారు. తక్కువ మంది అంటే నో డౌట్ వీళ్ళ సాలరీస్ అంతే వస్తాయి కానీ తినడానికి ఇచ్చేటివన్నీ లెక్క మీద ఇస్తారు. దాని కాడ ఏం పెద్ద డోకా ఉండదు కానీ సాలరీ తీసుకుంటే అంగన్వాడీ నడపకపోవడం అనేది తప్పు. అది ఐసీడీఎస్ వాళ్ళ తప్పు. వాళ్ళు తప్పకుండా వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. అట్లా ఏదైనా ఎవరి దృష్టికని వస్తే డెఫినెట్గా మా దానికి చైల్డ్ రైట్స్ కమిషన్కి ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. మేడం, ఇప్పుడు ఏదైతే వాళ్ళకు పిల్లలకి ఏదైతే భోజనాలకు సంబంధించి కావచ్చు అవన్నీ పక్కదారి పడుతున్నాయి. ఇది ఒక పాలమూరేని కాదు, ఓపెన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పక్కదారి పడుతున్నాయి. ఎందుకంటే దానిపైన సింబల్ ఇస్తుండ్రు, ఏది గుడ్డు పైన గాను ఇంకా వేరే వేరే అవన్నీ పక్కదారి అంటే వేరే మార్కెట్లకు అమ్ముకొని వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని చాలా మటుకు చూస్తున్నారు గానీ, కొంచెం మారుమూల కొంచెం టౌన్‌లో దానిలలో అయితే పర్యవేక్షిస్తారు. ఇగ రూరల్ ఏరియాస్ లోపలికున్న ఏరియాస్ ఇగ ప్రతి ఒక్కరు పోయి రోజు చూడాలంటే కష్టం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కున్నోడిది కూడా తప్పు. సరే అమ్మేటోడు డబ్బులు కావాలని అమ్మినా, అవి ఇచ్చినా గానీ అసలు కొనుక్కునేటోడు పిల్లలకు పెట్టాల్సిన బాధ్యత ఉంది అనేది కనీసం వాళ్ళని ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళ పిల్లలు కూడా అట్లాంటి దానిలో బీదోళ్ళే కదా అందరూ కూడా అంగన్వాడీలకు పోయేది. వీళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని అట్లాంటోళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం లేదు. తప్పు ఫస్ట్ వీళ్ళది. నెక్స్ట్ అమ్మినోళ్ళది. ఎందుకంటే ఏదో దానికోసం కక్కుర్తిపడి అమ్ముకుంటుండు గానీ చాలా తప్పు. ఇది అంగన్వాడీ లేకుంటే వీళ్ళ జీవితాలే లేవనేది గుర్తించాల వాళ్ళు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఐసీడీఎస్ అధికారులకు కావచ్చు, అంగన్వాడీ టీచర్లకు కావచ్చు. ఐసీడీఎస్ అధికారులకు ఎట్లయితే మాకు సాలరీస్ లేవు, మా సాలరీస్ పెంచండి, మా బాగోగులు చూడండి, మాకు ఇవి సరిపోతలేవు అన్నట్టు సేమ్ అట్లనే మనం ఏదైతే ఈ అంగన్వాడీ పెట్టి మీకు పొజిషన్స్ వచ్చినాయి, మీకు పోస్టులు వచ్చినాయి, దాంట్లో పని చేస్తుంటేనే కదా మీకు వాళ్ళు సాలరీస్ ఇస్తున్నారు. ఏ బాధ్యత అయితే మీరు తీసుకున్నారో ఆ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించాలని నేను అనుకుంటాను. ఎందుకంటే పిల్లలది మన అంగన్వాడీలన్నీ చిన్న పిల్లలు, నోరు లేని పిల్లలు, వాళ్ళు ఏవి కూడా చెప్పనీకి రాదు. దాన్ని అట్లా కాదు. మీకేమైనా తక్కువ ఉంటే మీరు అడగండి. అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగండి. అంతేగాని వచ్చిన దాన్ని తప్పుదోవ పట్టియడం కరెక్ట్ కాదు. వచ్చిన పొజిషన్‌లో మీరు నిలబెట్టుకోవాలంటే డెఫినిట్‌గా వాళ్ళ కోసం పని చేయాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళే 1-6 ఇయర్స్ వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి ఆ 1-6 ఇయర్స్‌లోనే మెదడు పరిపక్వత చెందుతది. అప్పుడు పెరిగిన పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆ దిశలో ప్రయాణించి పిల్లలను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో, ఫిట్నెస్ కోసం ఇవ్వాల్సిన ఫుడ్ పక్కదారి పడితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఐసీడీఎస్ అధికారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ పిల్లలకు నాణ్యమైన
భోజనాన్ని పెట్టాల్సిందిగా ఆ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి హెచ్చరించడం జరుగుతుంది. పాలమూరు నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.